నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్ కేరళ ప్రమాదంను జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలి. పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేశాం. మద్యం అక్రమ రవాణా అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలి. విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్ లో ప్రతిరోజు పెట్టాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వార్తల్లోని వివరాలు. శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. నేటి శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని తెలిపారు. తరగతి గదుల్లోకి వెళ్లి అక్కడున్న విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను ఆలకించి వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా పలు సూచనలు చేశారు. అలాగే అక్కడ వసతి సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమానురాగాలు కలిగి విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రిన్సిపల్ వార్డెన్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు, గురుకుల పాఠశాల బుచ్చినాయుడు కండ్రిగ ప్రిన్సిపల్ దేవేంద్ర సింగ్, వార్డెన్ సచిన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు ఈస్ట్ సర్కిల్ పరిధిలోని ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. హత్యలు, హత్య యత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, తీరుతెన్నలు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్టు కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్లోని క్రైమ్ రికార్డ్స్లను, కేసు డైరీ మరియు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిర్దేశిత కాల వ్యవధిలో కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి సమర్థవంతమైన ట్రయల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని సూచించారు. సివిల్, భూ తగాదాలు, పాత గొడవల్లోని అనుమానమున్న వ్యక్తులను గుర్తించి బైండ్ ఓవర్ చేయాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హోటల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా రాత్రి మరియు పగళ్లు బీట్ల పనితీరును నిరంతరం మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బిట్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
174 సిఆర్పిసి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, భూ వివాదాలు, పాత గొడవలు మొదలైన వాటిని లిస్ట్ అవుట్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎన్ఆర్పేట ఎస్ఐ సుబ్బమ్మ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో వెలిసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయంలో ఆడి శుక్రవారం ప్రత్యేక పర్వదినం సందర్భంగా పట్టణంలోని భక్తులు, పరిసర ప్రాంత భక్తులు అశేషంగా పెద్ద సంఖ్యలో గంజి పాత్రలతో అమ్మవారికి అంబిలి పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నగిరి పట్టణం నడిపుట్టులో గల పీసీఎన్ ఉన్నత పాఠశాల నందు ఓంశక్తి భక్తులు ఎరుపు వస్త్రములు ధరించి 354 మంది గంజి కుండలతో ఓంశక్తి పరాశక్తి మంత్రము జపిస్తూ అమ్మవారి గంజి పాత్రలతో అంబిలి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉదయం 7:30 ప్రారంభమై ప్రధాన రహదారిలో అమ్మవారిని శరణు చెబుతూ 9 గంటలకు ఆలయంలో గంజి కలశములు చేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ పాలే కోసలరాం గంజి కలశముల కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సహచర సిబ్బంది పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన మహిళా భక్తులందరికీ పసుపు దారములు, కుంకుమ, వివిధ రకములైన ప్రసాదములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక దాతలకు, స్థానిక మున్సిపల్ శాఖ శానిటరీ అధికారులకు, నగిరి పోలీసు శాఖ వారికి, పీసీఎన్ ఉన్నత పాఠశాల సిబ్బంది సహకారానికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్ అని కొండ చర్యలు వెరడంతో వందలాది పార్టీ కార్యకర్తలు మృతి చెందారని, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలని, పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నారాయణ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హసీనా పోకడలతో ఆమె పదవి కోల్పోయారని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, అధికారంలో ఉన్నవారు అహంకారంతో వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. హసీనా ఇంటిపై దాడి చేసి తీసుకువెళ్లిన వాటిని తిరిగి ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు మోదీకి గుణపాఠమన్నారు. వక్ఫ్ బోర్డు మార్పులు, చేర్పులు పార్లమెంటులో చర్చించడం తగదన్నారు. సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని పంపించాలని నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ పక్కదోవ పట్టిందన్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గవర్నర్ల పెత్తనం సాగుతోందని, కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఏపీలో బాబు, జగన్ మోదీకి మద్దతు తెలిపారని, రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పు ఇచ్చిందే కానీ గ్రాంట్ కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి కావాలని జగన్కు విశాఖ వాసులే ఓట్లు వేయలేదన్నారు. పోలవరం ముంపు బాధితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం పరిష్కరించాలని, వైకాపా పాలనలో ఎన్నో అరాచకాలు చేశారని అన్నారు. నెలలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని వైకాపా నాయకులు అవహేళన చేస్తున్నారని, ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. 122 దేశాల్లో బ్యాలెట్ ఉందని, మన దేశంలో కూడా ఆ విధానాన్ని అమలు చేయాలన్నారు. అంటే కేరళలో, తమిళనాడులో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో ఇట్లాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా కక్ష సాధింపు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒకటి గవర్నర్కి మీరు పెత్తనం ఇవ్వబాకండి. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది, దాని నుంచి మీరు చర్చించండి. ప్రతిపక్షాలు ఉన్నాయి, చర్చించుకోండి. అంటే మీ ప్రతిపాదనకు సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే కుదరదు. ఇప్పుడు పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్గా. ఢిల్లీ ఉంది, ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని. అంటే అన్నీ బిల్లు ఆపేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకున్న జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీకి నమస్కారం పెట్టేసారనుకో, ఆయన బయట ఉంటాడు, లోపల ఉండడు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి స్థానికులకు తీసుకొచ్చిన ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్లో ప్రతిరోజు పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం 5,000 మందికి దాదాపుగా. బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం. దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇవ్వండి అని. మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది, మిమ్మల్ని ఉత్తగా చేయమంటాంలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం. మీ అబ్బదేం పోయిందేడా? మా దేవస్థానం ఎదుకీరు మీ నాయనది ఇదే? ఎవరిది ఇది? మనది ఇది, స్థానికులది ఇది. స్థానికుల కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామికి. తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, మేము ఉన్నప్పుడు విఐపి లిస్టు బయటేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాపిరకమే లేదు. మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు, ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రండి, మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయటేయండి. ఇక్కడుంది దళారులు, ఇక్కడ ఉండారు దొంగలు, చేసేది కరప్షన్ ఇక్కడ. దీన్ని వదిలిపెట్టి చిన్న చిన్నోళ్ళని పట్టుకుంటారు, ప్యూన్లని, లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్లు. రెడ్డయా, విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మీరు తప్పులు చేయకపోతే, దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని చంద్రబాబు నాయుడిని నేను సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఈ రెండు విషయాలు, మంగళవారం దర్శనం స్థానికులకు, మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు. మరీ అభ్యంతరంగా ఉంటే దాచిపెట్టుకోండి, 1, 2, 3, 4, మేము దాని జోలికి రాం. మిగిలిన లిస్టు బయట పెట్టో. ఏమి దీంట్లో మతలబే ఉంది? ఏమి లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము 10 సార్లు ఇక్కడికి వచ్చి నిలబడ్డాం, లిస్టు బయట ఏమంటున్నాం. వెబ్సైట్ ఉంది మీకు, వెబ్సైట్లోది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకు ఆపుతున్నారు దీన్ని? మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వెంటనే ఈ 2 కార్యక్రమాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేపట్టేంత వరకు మేము వీధులపైకి వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే భద్రత ఉంటాయని చెప్పి మేము ఉద్యోగానికి వచ్చాము, కానీ ప్రభుత్వమే మా కడుపు కొడుతూ మాకు భద్రత లేకుండా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని, తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎస్పీఓలు ధర్నా చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అన్ని చెక్ పోస్టులలో 15,000 రూపాయల వేతనంతో విధులు నిర్వహించడం జరిగింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ రవాణాలను అరికట్టాము. కరోనాని సైతం లెక్క చేయకుండా ఎలక్షన్ బందోబస్తులు, ఇతర బందోబస్తులు కూడా చేశామని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇసుక, సారాయి, గుట్కా, ఎర్రచందనం, గంజాయి, ఇతర అక్రమ రవాణా నిర్మూలనకు రాత్రి పగలు లెక్క చేయకుండా పహారా కాస్తూ కరోనా సమయంలో కుటుంబాలను కూడా వదులుకొని మేము అనారోగ్యం పాలైనా కూడా, కరోనా వచ్చినా కూడా వెనుకాడకుండా విధులు నిర్వహించామని తెలిపారు. 11 నెలలు జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహించామని తెలిపారు. ఈ విషయమై నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అతనికి కూడా మా బాధను చెప్పుకున్నామని, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీకి, హోంమంత్రి అనితకు అందరినీ కలిసి అందరికీ ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చామని అన్నారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన రావడం లేదన్నారు. అందరూ స్పందించి మా ఎస్పీ వాళ్లకు న్యాయం చెయ్యాలని, ఒకవేళ న్యాయం చేయకపోతే మేము ఇక్కడి నుంచి కదలమంటూ ఇంకా ఈ ధర్నాని పెద్ద ఎత్తున చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ సెక్రటరీ ధర్మచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రసాద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, ట్రెజరర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వామి చరణ్, వీరితో పాటు సహా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రచార సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు హామీ ఇచ్చారండి. మేము కూడా కలిసాము. అందరూ గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వంలో మా వీళ్ళని గెలిపించుకుంటే ఇప్పుడు కూడా ఇదే అన్యాయం జరుగుతా ఉంటే దీన్ని ఏ విధంగా చూడాలి మీరే చెప్పండి. ఇప్పుడు 2022లో చెక్ పోస్ట్ అన్ని హోల్డ్ చేసి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అందరూ ఆపినారు, అవునా కదా? ఆపేసి
గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఎంత పెరిగిందంటే స్టేట్ లో, రాష్ట్రంలో గంజాయి, ఏ సందు చూడు గంజాయి, ఏ సందు చూడు డ్రగ్స్, ఏ సందు చూడు అక్రమ రవాణా, ఏ సందు చూడు హ్యూమన్ ట్రాఫిక్, ఎందుకు జరుగుతున్నాయి? అప్పుడు ఎన్నో చెక్ పోస్టులు ఎత్తినారు, ఎంతమంది ఎందుకు ఆపినారు, ఇవంతా ఎందుకు పెరిగినాయి? మీరే ఆలోచించాలి, ప్రజలు ఆలోచించండి ఎందుకు జరిగినాయి. ఇది మాత్రం వాస్తవము, దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలడం అనేది ఉండదు. ఈ చెక్ పోస్టులు అనేది ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలలో ఎటు నుంచి ఇటు నుంచి రావాలన్నా లేకపోతే ఎటువంటి ఏది జరగాలన్నా చెక్ పోస్టులు పెడితేనే కదండి. కంపల్సరీగా ఈ గంజాయి ఎక్కువైపోయింది. ఈ గంజాయి మేము ఉన్నంత కాలం కూడా మేము ఇసుక, శాండ్ అన్నిటికి సంబంధించిన మద్యం అన్నిటికి మేము చేసాము. కానీ ఇప్పుడు అన్ని ఇల్లీగల్ అయిపోయినాయి, కానీ ఎటువంటి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ చెక్ పోస్టులు పెట్టి విధుల్లో కొనసాగించాలని మా విన్నపం అండి. క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని లిక్కర్ క్విట్ డ్రగ్స్ అనే నినాదంతో తిరుపతి భవానీనగర్ సర్కిల్లో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేయడానికి అనేక ఘటనలు మన ముందున్నాయన్నారు. అందులో న్యాయ విద్యార్థులు తమ సహచర విద్యార్థిని డ్రగ్స్ మత్తులో ముంచి అత్యాచారం జరిపి ఆపై ఆమెను వేధించి ఆమె నుండి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుకోవటం, చంద్రగిరి హైస్కూల్లో డ్రగ్స్ దొరకడం, మత్తులో ఒకరిని ఒకరు పొడుచుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకరం రేపాయన్నారు. అయినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత కూడా విలాసాలకు పోయి డ్రగ్స్ ను వాడటం మరియు ఇతరులకు అమ్మడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీటిని నియంత్రించాలని, అదేవిధంగా వీటి అలవాటుకు పడితే జీవితాలు నాశనం అవుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో విపరీతంగా డ్రగ్స్ దొరుకుతున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఫలితంగా ఈ రకమైనటువంటిది దొరుకుతున్నాయి. కాబట్టి డ్రగ్స్ మాఫియాను అరికట్టి పిల్లల భవిష్యత్తు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. కావున వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలని, అందుకోసం మా వంతుగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు జయంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, చరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా డేని పురస్కరించుకొని క్విట్ లిక్కర్ క్విట్ డ్రగ్స్ అని చెప్పేసి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ అట్లనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కలిసి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే జిల్లాలో ఈ మధ్య కాలంలో చూస్తే డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన తిరుపతిలో మొన్న చూస్తే లా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి బెదిరించినటువంటి ఘటన కావచ్చు. అదేవిధంగా చంద్రగిరి ఒక స్కూల్లో డ్రగ్స్ దొరకడం కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు మన జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గంజాయి మత్తు కూడా ఈరోజు యువతని చాలా పెడదరావలో పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో చూసాం, గత నెల రోజుల్లోనే దాదాపు రాష్ట్రంలో 38 రేప్ ఘటనలు, అత్యాచార ఘటనలు జరిగినాయి. ఈ ఘటనలు జరగడానికి కారణం మద్యం, డ్రగ్స్. కాబట్టి ఈ ఘటనలు జరగడానికి అరికట్టాలన్న డ్రగ్స్ని, మద్యాన్ని అరికడితే కానీ అత్యాచారాలు కానీ సమాజంలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అందుకనే కూటమి ప్రభుత్వం తక్షణమే డ్రగ్స్ని, మద్యాన్ని అరికట్టే విధంగా ఒక పాలసీని చేపట్టాలని హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలు కోరుతా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని, మొత్తం 5017.12 లీటర్లతో ఉన్న 27,568 బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయటం, అమ్మడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నేరమన్నారు. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా
ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు వీటిని రీటెండరింగ్ ఉపయోగించి ఫైనాన్స్గా పోలీసు యంత్రాంగం వినియోగించుకోవచ్చు కదా సార్, ఎందుకు డిసైడ్ చేస్తుంది? ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది ఎన్డీపీఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు, చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతాం. ఇది తిరుపతి జిల్లాలో. ఎస్. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్న రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ జాతీయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీ లలితాంబిక నృత్యాలయం నుంచి హరిణి హర్షిణి బృందం నిత్య ప్రదర్శనతో ఈ జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్యోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వందల మంది కళాకారులు ఇందులో పాల్గొంటారని, వారికి బసతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని, పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు శ్రీకృష్ణ దేవరాయల మెమెంటోలను మెడల్స్ను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలకు నగర ప్రజలు విచ్చేసి తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యరెడ్డి, సురేష్ స్వామి, చెంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొత్తపల్లి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. 33 వార్షికోత్సవ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మహతి కళాక్షేత్రంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ చిన్నారులకు ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రశంసా పత్రం మరియు వెంకటేశ్వర స్వామి ప్రతిమతో షీల్డ్ను వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందువల్ల తిరుపతి ప్రజలే కాకుండా జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ మహతి ఆడిటోరియంలో 9, 10, 11 ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాయలసీమ రంగస్థలి కోరుతుంది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే తన క్వారీలోని టిప్పరు, హిటాచి, ఎస్కలేటర్లను దౌర్జన్యంగా తీసుకువెళ్లాడంటూ క్వారీ యాజమాని జనార్దన్ నాయుడు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పలమనేరు పోలీసులు కేసు నమోదు చేశారు. మాదిగబండ గ్రామం వద్ద జల్లి క్వారీ నడుపుతున్న జనార్దన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే తన క్వారీలోని టిప్పర్, హిటాచి, ఎస్కలేటర్ను దౌర్జన్యంగా తీసుకువెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంకటేగౌడ మరియు మరో 4గురిపై BNS సెక్షన్ 303(2), 3184, 6/W35 పై కేసు నమోదు చేశారు. గతంలోనూ వెంకటేగౌడ్పై చెక్ బౌన్స్ కేసును జనార్దన్ నాయుడు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసిన కమిషనర్ జయలక్ష్మిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు కాణిపాక ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఐరాల తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల ప్రైవేటు మఠంలో ఎలాంటి పెళ్లి జరగలేదని తిరుమల 2 టౌన్ సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన సంధ్య తన భర్త రాకేష్ తనకు విడాకులు ఇవ్వకుండా తిరుమలలో రెండవ పెళ్లికి సిద్ధమైనట్లు తిరుమల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం వారిపై కేసు నమోదు చేస్తామని సిఐ అన్నారు. నేను వరంగల్ దగ్గర పెద్దపెండాల మాది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 years ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్లి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నాకు నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయి గురించి నాకు తెలియదు సార్. అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు. ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది, 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్కడ ఆ ప్లేస్ ఉన్నా ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయనకు మాత్రం విడాకులు నేను ఇవ్వలేదు. అమ్మాయిని మీరు ఇవ్వకండి. నాలాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి. ఏ అమ్మాయిని కూడా ఆయనకి ఇవ్వకండి. ఎందుకంటే నేను భార్యనున్నా, నా బిడ్డ ఉన్నది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో గోవా ఆరోగ్య మరియు కంట్రీ టౌన్ ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పట్టణాభివృద్ధి మరియు అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా బుచ్చినాయుడు ఖండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్, కేరళ ప్రమాదంను జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలి. పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేశాం. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలి. విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్ లో ప్రతిరోజు పెట్టాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.